Okay. Good morning, all. Today, I am going to discuss Unit 2. The title of Unit 2 is Human Resource Management and Marketing Management. What is the title of unit is? Human Resource Management and Marketing Management. Okay. So, first we are discussing about Human Resource Management. That is HRM. In short form, HRM. So, first introduction part. So, human resource management. What is the meaning of human resource management? Human resource management is the process of managing the human resources of an organization in tune with the vision of the top management. అంటే హ్యూమన్ రిసోర్స్ అంటే ఏంటి? హ్యూమన్ రిసోర్స్ అంటే మనమేనమాట. సో మానవ వనరులు అంటారు. అంటే మామూలుగా రిసోర్స్ అని ఎందుకు అన్నారు హ్యూమన్ కూడా? సో ఇదేం మెటీరియల్ కాదు, మనీ కాదు, ఇంకోటి కాదు రిసోర్స్ అంటానికి. సో వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హ్యూమన్ రిసోర్స్ ఎందుకంటున్నాం? సో ఇవాళ మనం హ్యూమన్ అనే వాళ్ళలో కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక రిసోర్స్గా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఈ రోజున మనం ఏ పని చేయాలన్నా కూడా సో దేర్ ఈస్ సమ్ సెట్ ఆఫ్ స్కిల్స్, నీడ్ ఆఫ్ సమ్ సెట్ ఆఫ్ స్కిల్స్. ఖచ్చితంగా మనకు కొన్ని స్కిల్స్ అనేవి అవసరం అవుతున్నాయి. ఓకే. సో ఎందుకు అవసరం అవుతున్నాయి? ఎందుకు అవసరం అవుతున్నాయండి స్కిల్స్ అనేవి? సో మనం ఏ పని చేయాలన్నా కూడా దానికి మనకు కొంత ఎఫిషియన్సీ అనేది ఉండాలి మన దగ్గర. సో వితౌట్ ఎఫిషియన్సీ మనం ఏం చేయలేం, అంతే కదా? సో ఇప్పుడు సపోజ్ మీరు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే మీ దగ్గర ఆ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి స్కిల్స్ ఉండాలి మీ దగ్గర. ఆ ప్లానింగ్కి సంబంధించినటువంటి మీరు నేర్చుకుని ఉండాలి. అదేవిధంగా మీరు ఒక ఎలక్ట్రానిక్ డివైస్, అదే చిప్ తయారు చేయాలి. సో దానికి మీకు స్కిల్స్ మీకు నేర్పుతున్నారు. సో కాబట్టి ఆ స్కిల్స్ని మీరు ఉపయోగించుకుని మీరు వర్క్ చేసుకుంటారు, అంతే కదా? సో కాబట్టి దెర్ ఈస్ అ నీడ్ ఆఫ్ సమ్ సెట్ ఆఫ్ స్కిల్స్. సో దెన్ ఆఫ్టర్ యు ఆర్ లెర్నింగ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఆన్ ఎ పర్టికులర్ థింగ్, దెన్ యూ విల్ బికమ్ ఏ హ్యూమన్ రిసోర్స్. సో అప్పుడు మీరు ఏమవుతారండి? హ్యూమన్ రిసోర్స్గా మారుతారు. అంటే మీరు కూడా వన్ ఆఫ్ ద రిసోర్స్. ఇప్పుడు మనం జనరల్గా ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే మనకు 4 M's నీడ్ ఉంటాయి. ఏంటవి? ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. మ్యాన్, మెటీరియల్, మనీ, మెషిన్స్. సో దీస్ 4 ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ రిసోర్సెస్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్. వితౌట్ దీస్ దెర్ ఈజ్ నో ఛాన్స్ టు రన్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్. అంటే ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలన్నా, లేదంటే ఒక వ్యాపారాన్ని మనం నిర్వహించాలన్నా ఈ 4 లేకుండా మనకి పని జరగదు, రైట్? సో ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిసోర్స్. అంటే వితౌట్ మ్యాన్ యూ కాంట్ డూ ఎనీథింగ్. అంటే మన దగ్గర ఎంప్లాయీస్ అనేవాళ్ళు లేకుండా పూర్తిగా యంత్రాలతోనే మనం పనిచేయించలేం కదా. వాటిని ఆపరేట్ చేయటాకైనా మనుషులు కావాలి కదా, వాటిని మానిటరింగ్ చేయటాకైనా మనుషులు కావాల్సిందే కదా. సో కాబట్టి స్కిల్డ్ పర్సన్స్ మనకు కావాల్సి వస్తారు. సో ఆ స్కిల్స్ని ప్లస్ అతనికి కావాల్సిన నాలెడ్జ్ని మనం అతన్ని అవన్నీ మనం ట్రైనప్ చేస్తే అతను మనకు ఒక హ్యూమన్ రిసోర్స్ లాగా ఉపయోగపడుతున్నాడు. దట్స్ వై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు ట్రైనింగ్ టు స్టూడెంట్స్ విత్ సమ్ సెట్ ఆఫ్ స్కిల్స్, అంతే కదా? సో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, మిమ్మల్ని అందరినీ ఎందుకు మీ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి చదివిస్తున్నాయి? మీకు ఆ స్కిల్స్ అన్నిటిని నేర్పించాలనే ఉద్దేశంతో. మీకు ఎప్పుడైతే ఆ స్కిల్స్ అన్నీ వస్తాయో ఆటోమేటిక్గా మీరు ఏదో ఒక పనికి ఉపయోగపడతారు, అంతే కదా? సో మీరు చదువుకున్న దానిలో మీరు ఉద్యోగం చేయగలుగుతారు. దాని ద్వారా ఏమవుతుంది? మనకి
ప్రొడక్టివిటీ పెరుగుతుంది, అంటే ఉత్పాదకత పెరుగుతుంది. అంటే మన దేశంలోనే మనకు కావాల్సినటువంటి వస్తువుల్ని మనమే తయారు చేసుకుని మన వాళ్ళకి మనమే అమ్ముకోవచ్చు, మన వాళ్ళు మన దగ్గరే కొంటారు. అదే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి మిషన్ మేడ్ ఇన్ ఇండియా. ఓకేనా? సో అందుకనే గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తుంది. సో అంటే మన దగ్గర ఇంత స్కిల్డ్ పీపుల్ ఉండి కూడా మనం ఎందుకు డెవలప్ కాలేకపోతున్నాం అంటే, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి స్కిల్డ్ పీపుల్ని మనం ప్రాపర్గా ఉపయోగించుకోలేకపోవటమే ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అనమాట. ఓకేనా? సో అది సో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మేనేజింగ్ ద హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఇన్ ట్యూన్ విత్ ద విజన్ ఆఫ్ ద టాప్ మేనేజ్మెంట్. అంటే టాప్ మేనేజ్మెంట్ యొక్క విజన్కు అనుగుణంగా మనం హ్యూమన్ రిసోర్సెస్ని మనం మేనేజ్ చేయటమే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని చెప్పి చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ సింపుల్ meaning of human resource management. So now definitions. So some of the people experts are giving some definitions. Under this first definition, Edwin Flippo ఏమని చెప్పారు? హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ యాజ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్, డెవలప్మెంట్, కాంపెన్సేషన్, ఇంటిగ్రేషన్, మెయింటెనెన్స్ అండ్ సెపరేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ టు ద end that individual, organizational and social objectives are achieved. So Edwin Flippo ఏమంటున్నాడంటే, he clearly defines human resource management as planning, organizing, directing, controlling of procurement, development, compensation, integration, maintenance and separation of human resources to the end. అంటే ఈ ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ప్లానింగ్, ఆర్గనైజింగ్, ఆల్రెడీ మనం ఇంతకుముందు యూనిట్లో చెప్పుకున్నాం. సో ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పి, ఇంకా నేను అందుకని వీటి గురించి ఇండెప్త్గా వెళ్ళట్లా. ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్, డెవలప్మెంట్, కాంపెన్సేషన్, ఇంటిగ్రేషన్, మెయింటెనెన్స్ అండ్ సెపరేషన్. సో అంటే మేనేజ్ చేయటం, ప్లానింగ్ చేయటం, డైరెక్ట్ చేయటం, కంట్రోలింగ్ చేయటం, అదేవిధంగా కాంపెన్సేషన్ అంటే ఎవరు ఎంత పని చేస్తున్నారో వాళ్ళకి తగ్గినట్టుగా మనం వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వటం, అంటే రెమ్యూనరేషన్ ఇవ్వటం. తర్వాత ఇంటిగ్రేషన్. సో మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటిని, మన దగ్గర ఉన్నటువంటి అన్నిటినీ కూడా ఒకదానితో ఒకటి ఇంటిగ్రేట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. సో తర్వాత మెయింటెనెన్స్, హ్యూమన్ రిసోర్సెస్ని మెయింటైన్ చేయటం. తర్వాత సెపరేషన్, అంటే ఎవరికి ఏ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి, ఎవరెవరిని ఎక్కడ ఉంచాలనేది ఎంప్లాయీస్ని సపరేట్ చేయటం. ఇవన్నీ కూడా ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో భాగంగా చెప్తా ఉన్నాడు. దీని ద్వారా మనకు వచ్చేది ఏంటి? ఎట్ ద ఎండ్ ఫైనల్గా మనకు వచ్చేది రిజల్ట్ ఏంటి? ఇండివిజువల్ అండ్ ఆర్గనైజేషనల్ సోషల్ ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్. అంటే ఇండివిజువల్ ఆబ్జెక్టివ్స్, ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్, సోషల్ ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా అచీవ్ అవుతాయని చెప్పి చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ డెఫినేషన్, ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్, NIPM. సో ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్, NIPM ఆఫ్ ఇండియా has defined human resources personal management as that part of management which is concerned with people at work and with their relationship with an enterprise. Its aim is to bring together and develop into an effective organization of the men and women who make up enterprise and having regard for the well-being of the individuals and of working groups to enable them to make their best contribution to its success. So NIPM ఏం చెప్తుంది? NIPM of India is clearly defined as human resources as personal management. Human resources and personal management. Personal management ki human resource management పెద్ద తేడా ఏమి ఉండదు. There is only some sort of differences. Only some differences are there. Next మనం మాట్లాడుకుందాం వాటి గురించి. As that part of management which is concerned with people at work and with their relationship within an enterprise. అంటే people which is concerned with people at work and with their relationship. అంటే వర్క్ చేసే ప్లేస్లో పీపుల్ ఎలా ఉంటున్నారు, దెన్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ పీపుల్ అండ్ ద ఎంటర్ప్రైజ్. అంతే కదా? అంటే పీపుల్కి ఎంటర్ప్రైజ్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉండాలి అనేది మనం ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఇట్స్ ఎయిమ్ ఈస్ టు బ్రింగ్ టుగెదర్ అండ్ డెవలప్ into an effective organization of the men and women who make up enterprise and having regard for the well. సో దీనిలో మనకి ఏం చెప్తున్నాడు? దీని ఏం ఏంటంటే మెయిన్గా
బ్రింగ్ టుగెదర్ అండ్ డెవలప్ ఇంటూ అన్ ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్. అంటే అందరినీ ఒక చోటకి తీసుకొచ్చి తద్వారా ఆర్గనైజేషన్ని ఎఫెక్టివ్గా డెవలప్ చేయటం. దాంతోపాటుగా మెన్ అండ్ ఉమెన్ ఎవరైతే మనకు ఆర్గనైజేషన్లో పనిచేసే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో హూ మేకప్ ఎంటర్ప్రైజ్ అండ్ హ్యావింగ్ రిగార్డ్ ఫర్ ద వెల్. సో వాళ్ళందరినీ కూడా ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకోవడంతో పాటుగా వాళ్ళను కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళకి ఏమేం కావాలి, వాళ్ళకి వాళ్ళు ఆర్గనైజేషన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి మనం ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు అనేదాన్ని మనం ఆలోచించి ఆర్గనైజేషన్ లెవెల్లో ఎంతవరకు చేయగలరో అంతవరకు వాళ్ళకి మనం ఏదన్నా ఫెసిలిటీస్ కానివ్వండి ఇంకేదైనా ప్రొవైడ్ చేస్తే దే ఫెల్ట్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ దే గివ్ మోర్ ప్రొడక్టివిటీ. అంటే తద్వారా వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళ నుంచి మనం ఎక్కువ ప్రొడక్టివిటీని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత బీయింగ్ ఆఫ్ ది ఇండివిజువల్స్ అండ్ ఆఫ్ వర్కింగ్ గ్రూప్స్ టు ఎనేబుల్ దెమ్ టు మేక్ దేర్ బెస్ట్ కాంట్రిబ్యూషన్ టు ఇట్స్ సక్సెస్. తద్వారా వాళ్ళు డెవలప్ అవుతారు, దాంతోపాటుగా ఆర్గనైజేషన్ కూడా డెవలప్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. దిస్ ఈస్ ద డెఫినేషన్ గివెన్ బై NIPM, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ డెఫినేషన్ అకార్డింగ్ టు డిసెంజో అండ్ రోబిన్స్. సో థర్డ్ డెఫినేషన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈజ్ కన్సర్న్ విత్ ద పీపుల్ డైమెన్షన్. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది పూర్తిగా దేని బేస్ చేసుకుని చెప్పారంటే పీపుల్ డైమెన్షన్ బేస్ చేసుకుని చెప్పారు ఇన్ మేనేజ్మెంట్. సిన్స్ ఎవరీ ఆర్గనైజేషన్ ఇస్ మేడప్ ఆఫ్ పీపుల్ acquiring their services, developing their skills, motivating them to higher levels of performance, and ensuring that they continue to maintain their commitment to the organization is essential to achieve organizational objectives. So, ఏం చెప్తున్నాడు ఇక్కడ పీపుల్ డైమెన్షన్. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈస్ కన్సర్న్ విత్ ఓన్లీ పీపుల్ డైమెన్షన్ ఇన్ మేనేజ్మెంట్. సిన్స్ ఎవరీ ఆర్గనైజేషన్ ఈజ్ మేడప్ ఆఫ్ పీపుల్, అంటే ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా దేంతో తయారు చేయబడుతుంది? పీపుల్. అంటే మనకి బిల్డింగ్ ఉండి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నంత ఉండి ఉపయోగం లేదు కదండి. దాన్ని రన్ చేయడానికి ఎవరు కావాలి? పీపుల్ కావాలి. కాబట్టి ద ఆర్గనైజేషన్, ఎవ్రీ ఆర్గనైజేషన్ ఇస్ మస్ట్ మేడప్ ఆఫ్ విత్ పీపుల్ అండ్ ఎక్వైరింగ్ దేర్ సర్వీసెస్. తర్వాత వాళ్ళ సర్వీసెస్ని ఎక్వైర్ చేసుకుంటాం, అంటే వాళ్ళ సర్వీసెస్ని ఆర్గనైజేషన్ ఉపయోగించుకుంటుంది. దెన్ డెవలపింగ్ దేర్ స్కిల్స్, దాంతోపాటు మనం ఏం చేయాలి? వాళ్ళ స్కిల్స్ని కూడా డెవలప్ చేయాలి. అండ్ మోటివేటింగ్ దెమ్ టు హయ్యర్ లెవెల్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. అదేవిధంగా ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా వాళ్ళ హయ్యర్ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనేదాన్ని వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలని అంటే దానికి మనం ఏం చేయాలి? మోటివేట్ చేయాలి. అండ్ ఎన్షూరింగ్ దాట్ దే కంటిన్యూ టు మెయింటైన్ దేర్ కమిట్మెంట్ టు ద ఆర్గనైజేషన్. అదేవిధంగా ఆర్గనైజేషన్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ని ఎక్కడ డీవియేట్ కాకుండా దాన్ని అదే విధంగా కంటిన్యూ అయ్యేటట్టుగా చూడటం. అండ్ ఈజ్ ఎసెన్షియల్ టు అచీవ్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్. అది ఎందుకంటే మనం ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయాలని అంటే ఈ కమిట్మెంట్ అనే దాన్ని మనం కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తేనే మనం ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయగలుగుతాం. దెన్ దిస్ ఈజ్ ట్రూ రిగార్డ్లెస్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్, బిజినెస్, ఎడ్యుకేషన్, హెల్త్ ఆర్ సోషల్ యాక్షన్. సో ఇది ఏ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్కైనా ఇదే కావాలి. అంటే అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానివ్వండి, లేదా బిజినెస్ కానివ్వండి, లేదంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అవనండి, లేకపోతే హెల్త్ ఆర్ సోషల్ యాక్షన్ అంటే హెల్త్ సంబంధించినవి కానివ్వండి, లేదంటే సోషల్ సంబంధించినటువంటి వాటికి కానివ్వండి. The common thing is maintain commitment to the organization is very essential to achieve organizational objectives. Then next, human resource management process, that is simply called as HRM process. So at a glance, అంటే అసలు టోటల్గా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ఏం జరుగుతుంది అనేది మీకు ఒక ఓవర్వ్యూ చెప్తున్నా. అంటే వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుంటాం. సో 1 by 1 ఒక్కొక్క సింపుల్గా ఓవర్వ్యూ చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ తోటి స్టార్ట్ అవుతుంది. అంటే HRM అనే ప్రాసెస్ మనకి దేనితో స్టార్ట్ అవుతుందండి? రిక్రూట్మెంట్ తోటి స్టార్ట్ అవుతుంది. అంటే ఎంప్లాయీని రిక్రూట్ చేసుకోవడం తోటి స్టార్ట్ అవుతుంది. అది ఫస్ట్ ఇంటర్నల్ రిక్రూట్మెంట్, రెండవది ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్. జాగ్రత్తగా చూడండి. ఓకే, సో internal recruitment and external recruitment. This is internal recruitment and this one is external recruitment. Okay, so recruitment అంటే ఏంటి? ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవటం. అర్థమైందా? ఎంప్లాయీని రిక్రూట్ చేసుకోవటం. అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ యూ హ్యావ్ టు రిక్రూట్ ద ఎంప్లాయీస్. అర్థమైందా? సో ఎంప్లాయీని మనం రిక్రూట్ చేసుకుంటాం.
ఓకే. సో తర్వాత నెక్స్ట్ ఏం జరగాలి? రిక్రూట్మెంట్ అంటే మనం నోటిఫికేషన్ ఇస్తాం. పేపర్ యాడో లేదంటే ఎలా అయినా ఏదో ఒక రకంగా మనం మీడియా ద్వారా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇస్తాం. దానికి ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ అంటే బయట నుంచి తీసుకోవటం, ఇంటర్నల్ రిక్రూట్మెంట్ అంటే విత్ రిఫరెన్స్ అంటే ఉన్నటువంటి ఎంప్లాయీస్ తోటే మనం బయట వాళ్ళని రిఫరెన్స్ ద్వారా తెచ్చుకోవటం, అంటే నోటిఫికేషన్ ఏమి లేకుండా. తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళుతుంది? సెలక్షన్ దగ్గరికి వెళుతుంది. అంటే సెలక్షన్ అంటే ఏంటి? మనం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకి రెజ్యూమ్స్ వస్తాయి, బయోడేటాస్. ఆ బయోడేటాస్లో కొన్నిటిని ఫిల్టర్ చేసుకుని ఆ ఫిల్టర్ చేసిన వాళ్ళని మనం ఫలానా రోజు మీరు ఇంటర్వ్యూకి రండి అని చెప్పి వాళ్ళని మనం ఇంటర్వ్యూకి పిలుస్తాం. పిలిచి మనం ఏదో ఒక సెలక్షన్ మెథడ్ని, అంటే సైంటిఫిక్ సెలక్షన్ కానివ్వండి, లేదంటే ట్రెడిషనల్ మెథడ్స్ కానివ్వండి, లేదంటే సైకోమెట్రిక్ అనాలిసిస్ ద్వారా కానివ్వండి, వీటిల్లో ఏదో ఒక ప్రాసెస్ను ఉపయోగించుకుని మనం ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది. ఓకే. దెన్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ సెలక్షన్ దేర్ ఈజ్ ట్రైనింగ్. సో సెలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్తాం? ట్రైనింగ్ దగ్గరికి వెళ్తాం. ఓకే. సో ట్రైనింగ్ దగ్గరికి వెళ్తాం. సో ట్రైనింగ్ అంటే ఏంటి? మనం తీసుకున్నటువంటి ఎంప్లాయీకి మనం ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకేనా? సో ఎందుకు ఆ ట్రైనింగ్ నీడ్ ఉంది మనకి? సో ట్రైనింగ్ నీడ్ ఏంటంటే ఇక్కడ, సో మనం తీసుకున్నటువంటి ఎంప్లాయీకి అతను చదువుకున్నటువంటి ఏదైతే అతను చదువుకునేటప్పుడు నేర్చుకున్నటువంటి స్కిల్స్, నాలెడ్జ్ ఉన్నాయో అవి లిమిటెడ్గా ఉంటాయి. అంటే ఏంటంటే పూర్తిగా జాబ్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవటానికి సరిపడా స్కిల్స్ అతని దగ్గర ఉండవు. అంతే కదా? అంటే మన ఇప్పుడు ప్రజెంట్ అతనికి మనం ఇస్తున్నటువంటి రోల్లో అతనికి కొన్ని చదువుకునేటప్పుడు నేర్చుకుని ఉండకపోవచ్చు. కాబట్టి అతనికి మనం అడుగుతాం, సో మీకు ఈ టాస్క్, అంటే మీకు ఈ టాస్క్ ఇవ్వబోతున్నాం, ఈ టాస్క్ ఇస్తే మీరు చేయగలరా లేదా? మీ దగ్గర ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా? మనం అది ఇంటర్వ్యూ చేసేటప్పుడు తెలుసుకుంటాం, సెలక్షన్ ప్రాసెస్లో తెలుసుకుని అతనికి ట్రైనింగ్ కనుక అవసరం అయితే ఆ ట్రైనింగ్ అనేది కూడా మనం అతనికి ప్రొవైడ్ చేయాలి. అప్పుడు అతను ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతాడు. అంతేగా మనం అతన్ని రిక్రూట్ చేసుకుని నువ్వు పని చేయంటే పని చేయలేడు. అంతే కదా? కాబట్టి మన అవసరం ఏంటో మనకు తెలుసు కాబట్టి, మన రిక్వైర్మెంట్స్ ఏంటో మనకు తెలుసు కాబట్టి, ఆ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా అతనికి మనం ప్రాపర్ ట్రైనింగ్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ట్రైనింగ్ అనేది మనకు 2 రకాలుగా ఉంటుంది: ఆన్ ద జాబ్, ఆఫ్ ద జాబ్. ఓకేనా? సో ఆన్ ద జాబ్ ట్రైనింగ్, ఆఫ్ ద జాబ్ ట్రైనింగ్. సో ఆన్ ద జాబ్ ట్రైనింగ్లో ఏంటి అంటే, జాబు చేస్తున్నప్పుడు ఇచ్చే ట్రైనింగ్. అంటే అతను జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనం అతనికి ప్రొవైడ్ చేసే ట్రైనింగ్ ఏమంటారు? ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటారు. అదేవిధంగా ఆఫ్ ద జాబ్ ట్రైనింగ్ అంటే అతను జాబ్లోకి జాయిన్ అవ్వడానికి ముందే, అంటే చదువుకునే టైంలోనో లేకపోతే జాబ్లో జాయిన్ అవ్వడానికి ముందో బయట అతను ఏదైనా నేర్చుకుంటే కనుక దాన్ని ఆఫ్ ద జాబ్ ట్రైనింగ్ అంటారు. ఇట్స్ లైక్ సిఆర్టీ. మీకు ఇప్పుడు సిఆర్టీ నేర్పిస్తున్నారు కదా, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. సో ఇలాగేనమాట. ఓకే. సో ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటేనేమో జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇచ్చే ట్రైనింగ్ మనం ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటున్నాం. ఆఫ్ ద జాబ్ ట్రైనింగ్ అంటేనేమో జాబ్లో జాయిన్ అవ్వకముందు తీసుకున్నటువంటి ట్రైనింగ్ని మనం ఆఫ్ ద జాబ్ ట్రైనింగ్ అని చెప్పి చెప్తున్నాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళుతుంది? అసెసింగ్ పెర్ఫార్మెన్స్. దీన్ని మనం పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటాం. సో అతనికి ట్రైనింగ్ ఇచ్చాం, అతను జాబ్లో కంటిన్యూ అవుతున్నాడు. ఆ తర్వాత ఏం చేయాలి? ఏ ఎంప్లాయీ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. దానికి గాను మనం ఏం చేయాలి? పెర్ఫార్మెన్స్ అప్రైజల్ చేయాలి. అదైనా సో ఏం చేయాలండి? పెర్ఫార్మెన్స్ అప్రైజల్ చేయాలి. సో ఈ పెర్ఫార్మెన్స్ అప్రైజల్లో మనం ఏం చేస్తాం? ప్రతి ఒక్క ఎంప్లాయీ యొక్క పెర్ఫార్మెన్స్ని అసెస్ చేస్తాం. అంటే అతని యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, దట్ ఈస్ అప్ టు మార్క్ ఆర్ నాట్. అంటే అది మనం అనుకున్నటువంటి స్థాయిలో అతని పెర్ఫార్మెన్స్ ఉన్నదా లేదంటే మనం ఏం చేస్తాం? దాంట్లో ఒక స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్ అనేది డిసైడ్ చేస్తాం ముందుగానే. సో స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్ని డిసైడ్ చేసి ఆ స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్కి అతని యొక్క పెర్ఫార్మెన్స్ రీచ్ అయితే కనుక అతని యొక్క యాక్చువల్ పెర్ఫార్మెన్స్, దెన్ అతను అప్ టు మార్క్ పనిచేస్తున్నట్టు. మనం ఇచ్చినటువంటి టార్గెట్కి, అంటే మనం అనుకున్నటువంటి టార్గెట్ కన్నా ఎక్కువగా చేశాడు అనుకోండి, దట్ ఈస్ అప్ టు మార్క్. అంటే అతను ఇంకా ఎక్కువ బాగా పనిచేస్తున్నట్టు. ఇంకా కొంతమంది ఉంటారు మనం ఇచ్చినటువంటి స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్ రీచ్ అవ్వని వాళ్ళు మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వలేకపోతున్నారు, మనం అనుకున్న దానికన్నా కూడా తక్కువగా పనిచేస్తున్నారు. సో అంటే వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది బాగాలేదు. దెన్ యూ నీడ్ టు ట్రైన్ దెమ్. అంటే వాళ్ళకప్పుడు హెచ్ఆర్ మేనేజర్ ఏం చేయాలంటే అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఇవ్వటం. అంటే మీకు ఇక్కడ ఈ లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి
మీరందరూ కూడా ఆ లూప్ హోల్స్ని ఎవరైతే ఆ పెర్ఫార్మెన్స్ తక్కువగా ఉందో ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ యొక్క లోపాలని సరిదిద్దుకోవడానికి వాళ్ళకి సరైనటువంటి ఒక ప్రాపర్ ట్రైనింగ్, అదేవిధంగా ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది మనం ఇస్తే వాళ్ళ యొక్క తప్పులు సరిదిద్దుకుని మళ్ళీ వాళ్ళు అందరిలాగా పనిచేయడానికి వాళ్ళకు ఒక అవకాశం అనేది మనం కల్పించాలి. అప్పటికి కూడా వాళ్ళు ఇంకా రికవర్ కాకపోతే దెన్ యూ సింప్లీ రిమూవ్ దెమ్. వాళ్ళనప్పుడు తీసేయచ్చు మనం. ఎందుకంటే తప్పదు. ఎందుకంటే పనిచేయని వాడిని ఎంతకాలం అట్టి పెట్టుకుంటాం? వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశాలన్నీ ఇస్తాం. సో ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా పని చేయలేకపోతున్నారు అనుకోండి, దెన్ సింప్లీ యూ రిమూవ్ దెమ్. వాళ్ళని రిమూవ్ చేయడమే. సో ఈ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అయిపోయిన తర్వాత ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళని ఇంకా పని చేయండి అని చెప్పి మోటివేట్ చేయాలి. నెక్స్ట్ పని చేయని వాళ్ళను కూడా మనం ఇంకా వాళ్ళకి మోటివేట్ చేసి సో మీరు కూడా పని చేయండి అని చెప్పి వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ అనేది కనుక ఇస్తే ఆ పని చేయని వాళ్ళు కూడా ఇంకా బాగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తారు. దానికి మనం మోటివేటింగ్ అంటాం. మోటివేటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ టు డ్రైవ్ ద ఎంప్లాయీస్ ఇన్ రీచింగ్ దేర్ ఎఫిషియన్సీ లెవెల్స్. ఓకే, సో ఈ మోటివేటింగ్ అనే దాంట్లో మనం ఇక్కడ 2 పాయింట్స్ చెప్తున్నాడు. ఏంటవి? రివార్డ్స్ అండ్ బెనిఫిట్స్, రికగ్నిషన్. అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఏం చేస్తారంటే కష్టపడి పని చేస్తున్నప్పుడు కష్టపడి పని చేసేవాళ్ళు ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు రివార్డ్స్. కాబట్టి మేనేజరు అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి రివార్డ్స్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయాలి. అంటే బాగా పనిచేస్తున్న వాడికంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ సో నౌ so motivation, so rewards and benefits, and you give rewards and benefits to the those people who are working far beyond the స్టాండర్డ్ లెవెల్స్. అంటే స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్ కన్నా కూడా ఎక్కువ పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇంకా నువ్వు అదనంగా బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఆఫ్టర్ దాట్ రికగ్నిషన్, అంటే పనిచేస్తున్న వాళ్ళకి గుర్తింపు కూడా ఇవ్వాలి. పనిచేసే వాళ్ళని గుర్తించి వాళ్ళని ఇంకా మనం ఎంకరేజ్ చేయాలి, ఇంకా వాళ్ళని మోటివేట్ చేయాలి. అది కూడా ఇంపార్టెంట్. తర్వాత సో మోటివేటింగ్ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వస్తాం? కాంపెన్సేటింగ్. అంటే ఎవరెంత బాగా పనిచేస్తున్నారనే దానికి అనుగుణంగా వాళ్ళ పనికి అనుగుణంగా మనం వాళ్ళని కాంపెన్సేషన్ ఇవ్వాలంటే వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ తోటి పనిచేస్తారు. కాబట్టి ఫెయిర్ కాంపెన్సేషన్ పాలసీ అంటే పనికి తగ్గ వేతనం. అర్థమవుతుందా? సో వాళ్ళకి ఏదైతే పని చేస్తున్నారో వాళ్ళు పని చేస్తున్న దానికి అనుగుణంగా వాళ్ళకి మనం కాంపెన్సేషన్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు ఇంకా బాగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత మెయింటైనింగ్ లేబర్ రిలేషన్స్. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మెయింటైనింగ్ లేబర్ రిలేషన్స్. సో లేబర్ రిలేషన్స్ అనే వాటిని మెయింటైన్ చేయాలి. ఓకేనా? అంటే మంచి రిలేషన్స్ అంటే ప్రతి ఒక్క వర్కర్ తోటి మనం సరైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకుని వాళ్ళ యొక్క సాధక బాధకాలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏమేం కావాలనే దాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తించి వాళ్ళు అడగకముందే వాళ్ళకి అవన్నీ మనం ప్రొవైడ్ చేస్తే ఇంకా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా బాగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, సో ఇది మెయింటైనింగ్ లేబర్ రిలేషన్స్. తర్వాత హెల్దీ వెల్ఫేర్ అండ్ సేఫ్టీ ఆఫ్ ఎంప్లాయీస్. అంటే మన కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఏదో మనం డబ్బులు ఇస్తున్నాం వాళ్ళు పనిచేస్తున్నారు అనేది ఒక్కదాని విషయంలోనే కాకుండా ఎంప్లాయీస్ యొక్క హెల్త్ గురించి, అంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అలాంటివి ప్రొవైడ్ చేయటం, వాళ్ళు ఏదన్నా డిజేబుల్ అయితే వాళ్ళకి ఏదన్నా మానిటరీ బెనిఫిట్స్ అనేది ఇవ్వటం. తర్వాత వెల్ఫేర్ అంటే ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ కోసం అంటే వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, క్యాంటీన్ లాంటివి ఫ్రీగా కాదు మనీకే, అయితే మంచి ఫుడ్ తక్కువ కాస్ట్లో పెట్టడం, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, లేదంటే వాళ్ళు అక్కడే ఉండాల్సి వస్తే వాళ్ళకి అదే క్వార్టర్స్ అవి ప్రొవైడ్ చేయటం. తర్వాత ఎంప్లాయీ వెల్ఫేర్ కావాల్సిన యాక్టివిటీస్, క్వార్టర్స్ అవి ఉంటే క్వార్టర్స్కి సంబంధించి అక్కడే వాళ్ళకి స్కూల్స్ కానివ్వండి, ఎంప్లాయీస్కి పిల్లలకి, లేకపోతే ఇంకేదన్నా అవసరాలు ఉంటే కనుక అట్లా మెడికల్ ఫెసిలిటీసు, సో వాటర్ ఫెసిలిటీ, మంచి మంచి నీళ్లు, ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయాలి. తర్వాత సేఫ్టీ ఆఫ్ ఎంప్లాయీ అంటే కొన్ని ఆర్గనైజేషన్స్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మిషన్స్ తోటి వర్క్ చేసేటప్పుడు పొరపాటుగా ఏదైనా ప్రమాదాలు సంభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రమాదాలు ఏమీ జరగకుండా ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా ఎటువంటి ప్రమాదాలైనా ఇట్లాంటివి ఏవి జరగడానికి అవకాశం లేకుండా మనం అన్ని రకాల సేఫ్టీ మెజర్మెంట్స్ని ఫాలో అవ్వాలి. దానికోసంగా రెగ్యులర్గా సేఫ్టీ ఆడిట్ చేయాలి. అంటే సేఫ్టీ ఆడిట్ అంటే ఆర్గనైజేషన్లో సేఫ్టీ ఆడిట్ ఏ మేరకు ఉంది అనేది మనం
చెక్ చేసుకుంటూ ఉండాలి, అదొకటి ఇంపార్టెంట్. తర్వాత కాంప్లియన్స్ టు లేబర్ లాస్. ఓకే, సో కాంప్లియన్స్ టు లేబర్ లాస్ అంటే మనకి లేబర్ లాస్ అనేవి కొన్ని ఉంటాయి. సో ఆ లేబర్ లాస్ అనే వాటిని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, కాంప్లియన్స్ టు లేబర్ లాస్. సో అంటే కార్మిక చట్టాలు ఉంటాయి ప్రతి దేశంలోనూ కూడా. ఈరోజు ఎస్పెషల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ లేబర్ లాస్. సో టుడే ఈజ్ ఆల్సో మే డే. సో అంటే కార్మికుల దినోత్సవం. సో వాళ్ళ కోసం ప్రతి దేశం అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ దేర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ లాస్. అంటే భారతదేశంలో మనకి సంబంధించి మనకి లాస్ ఏంటంటే, సో 8 గంటలు పని చేయాలి. సో అదేవిధంగా 8 గంటలకు మించి పని చేస్తే పని చేసినటువంటి వాళ్ళకి ఓటీ అంటారు, అంటే ఓవర్ టైం. సో అదనంగా పని చేస్తే 1 గంట అతనికి ఓటీ కూడా ఇవ్వాలి. తర్వాత కార్మిక చట్టాలు కొన్ని ఉన్నాయి, లేబర్ లాస్. అంటే పని చేసే వాళ్ళని మనం ఏదో వాళ్ళు స్లేవ్స్గా చూడకూడదు ఎక్కడా కూడా. సో ఎందుకంటే వాళ్ళు పని చేస్తున్నారు, మీరు డబ్బులు ఇస్తున్నారు, ఫ్రీగా ఎవరు చేయట్లేదు కదా. సో వాళ్ళు పని చేసిందని మీరు డబ్బులు ఇస్తున్నారు, పని చేస్తున్నారు అంతే. కాబట్టి అంతేగాని వాళ్ళని కూడా మనం హ్యూమన్ బీయింగ్స్ లాగానే చూడాలి, అంటే మనలాంటి వాళ్ళగానే ట్రీట్ చేయాలి. అంటే మనం వాళ్ళకి పైన అంటే మన అర్థం ఏంటంటే మనం వాళ్ళ చేత పని చేయించుకున్నాం, మనం పని చేయించుకున్నందుకని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. కాబట్టి బోత్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, అది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి, మన అందరం మనుషులం. కాబట్టి ఫస్ట్ ఆ విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ప్రతి దేశానికి కొన్ని లాస్ ఉన్నాయి. సో ఆ చట్టాలని మనం గౌరవించాలి. అకార్డింగ్ టు దట్ యూ హ్యావ్ టు ప్లాన్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్. అంటే ఆర్గనైజేషన్లో హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ అనే అతను ఏం చేయాలంటే హెచ్ఆర్ఎం ప్రాసెస్లో ఫస్ట్ లాస్ ఏంటనే దాని మీద అతనికి అవగాహన ఉండాలి. ఆ లాస్కి అనుగుణంగా పిఎఫ్ అంటే పిఎఫ్ ప్రొవైడ్ చేయాల్సి వస్తే పిఎఫ్ ఇవ్వాలి, ఈఎస్ఐ ఫెసిలిటీ. సో అకార్డింగ్ టు లేబర్ యాక్ట్, పీపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అంటారు. తర్వాత పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అంటారు. తర్వాత ఈఎస్ఐ ఎంప్లాయీ స్టేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈఎస్హెచ్, ఇలాంటివన్నీ కూడా. సో తర్వాత ఎంప్లాయీకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయటం. తర్వాత గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే అందరి మీద కలిపి గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోవటం. తర్వాత పేమెంట్స్ శాలరీ ఇచ్చే విషయంలో ట్రాన్స్పరెంట్గా ఉండాలి. తర్వాత అనవసరంగా ఎవరిని కూడా ఉద్యోగంలోంచి వితౌట్ ఎనీ నోటీస్. ఒక ఉద్యోగిని మనం తీసేయాలంటే అతనికి ప్రాపర్ నోటీస్ అనేది మనం ఇవ్వాలి. సో వితౌట్ ప్రాపర్ నోటీస్ మన ఎంప్లాయీని కూడా తీసేయడానికి ఏం లేదు. సో హ్యావ్ టు షో ద కాజ్, అతన్ని ఎందుకు తీసేస్తున్నాం అనేది కాజ్ ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా లేబర్ లాస్ మనకి ఇంకా చాలా చూడటం జరిగింది. సో ఓన్లీ నేను ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. ఓకే, సో ఇది ఓవరాల్గా హెచ్ఆర్ఎం ప్రాసెస్. ఓకేనా. సో అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ఓవరాల్గా జరిగే ప్రాసెస్ ఇదే, ఇక ఇంతకుమించి ఏం లేదు. ఓకేనా. సో ఇక మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటే అదే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అంటే రిక్రూట్మెంట్ గురించి, సెలక్షన్ గురించి, ట్రైనింగ్ గురించి, పర్ఫార్మెన్స్ అప్రైజల్ గురించి, మోటివేటింగ్, కాంపెన్సేటింగ్, మెయింటైనింగ్ లేబర్ లాస్ అండ్ వేజ్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంటుంది. వేజ్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్, అదే శాలరీస్ ఎలా ఇవ్వాలి, దట్ ఈస్ కమ్స్ అండర్ కాంపెన్సేషన్. అండ్ healthy welfare and safety of employees and compliance to labor laws. Okay, so this is the overview of the human resource management. అంటే మనం వీటి గురించి నేర్చుకుంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకున్నట్లే. ఓకేనా. సో దిస్ ఈజ్ టుడేస్ క్లాస్.